నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. పరవాడ మండలం దేవీకొండను అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పరవాడ మండలంలో దేశపాత్రునిపాలెం రెవెన్యూలో 334 సర్వే నెంబర్ దేవీకొండను అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. విలువైన ఎర్రమట్టను 50 కోట్ల మేర అక్రమంగా తవ్వకాలు చేస్తుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోకపోవటం దుర్మార్గమని, వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు దేశపాత్రునిపాలెం మాజీ ఉప సర్పంచ్ వివి రమణ అన్నారు. శనివారం అక్రమ మైనింగ్ చేస్తున్న క్వారీలను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని నాశనం చేసి 50 కోట్ల విలువైన ఎర్రమట్టిని తరలించుకుపోయే నేరస్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఏదైతే మండలం ఉందో ఈ మండలంలో దేశపత్రిపాలెం 334 సర్వే నెంబర్ దేవికొండలో కబ్జా రాయిలు బరితెగించి చర్యలకు దిగుతున్నటువంటి పరిస్థితి. మట్టి పూర్తిగా ఏదైతే 50 కోట్ల రూపాయల మట్టిని పూర్తిగా ఇక్కడ నుండి తవ్వుపోయినటువంటి పరిస్థితి. ఈ 50 కోట్ల రూపాయల మట్టి మాపి వెనకాల కూటమి నేతలు అనేక మంది నాయకులు ఉన్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకని దీన్ని నివృత్తి చేయడం కోసం సమగ్రమైన విచారణ చేయండి, సమగ్రమైన చర్యలు చేపట్టండి. ఆ రకంగా లేకపోతే రాత్రులు మట్టిని తవ్వుపోతా ఉన్నారు. 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవకొండని ఈ రకంగా మాయించేస్తూ ఉన్నారు. రాత్రులే బరి తెగింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. మట్టి మాఫీ అనేటువంటి విచ్చలవిడిగా దీన్ని తవ్వుపోతున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద జిల్లా అధికారి యంత్రాంగం, మైన్స్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఈ ప్రకృతి సంపద అనేటువంటిది ఏదైతే ఈ రకంగా మట్టి మాఫీ యొక్క కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనివలన ప్రభుత్వ అధికారి యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం వలన ఇది ఏదైతే దేశపత్రిపాలయానికి ఒక రక్షణ గోడ, ఏదైతే ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఈ కొండ ఒక గోడలాగా పనిచేసేది. కానీ ఈ కొండను మొత్తం నాశనం చేస్తే పూర్తిగా దేశపత్రిపాలయం ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఈ కాలుష్యం డైరెక్ట్గా పోయేటువంటి పరిస్థితి. ప్రకృతి వనరులు నాశనం చేస్తూ ఈ రకంగా ఎంత సంపదను దోచుకుంటూ ఈ రకంగా చేస్తున్నటువంటి అధికారి యంత్రాంగం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు చేపట్టండి. ఆ రకంగా దోచుకుంటున్నటువంటి వాళ్ళు కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ప్రజా సంఘాల తరఫున సిఐటియు, సిపిఎం నేత రమణ మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.